Hello everyone, welcome back to Advaita Academy. సో ఈసెట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసము ఒక రివిజన్ సిరీస్ లాగా స్టార్ట్ చేసినాం కదా. సో అందులో భాగంగా మ్యాట్రిసెస్ టాపిక్ లో ప్రీవియస్ గా అడిగిన ఇంకొక ఈసెట్ క్వశ్చన్ తీసుకొని దాన్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం, ఓకేనా. సో క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ వచ్చేసి ఈసెట్ 2017 ఇయర్ లో తెలంగాణ వాళ్ళని అడిగిన క్వశ్చన్ ఇది, ఓకేనా. చూడండి క్వశ్చన్, A is equal to 102, B is equal to 3/3 matrix 1 minus 1 0 0 2 3 4 0 minus 1 అయితే దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ A ట్రాన్స్పోజ్ BA అని అడుగుతున్నాడు. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మీరు కొంచెం తెలివిగా ఆలోచించాలి. సో ఒకవేళ కనుక మనకు సపోజ్ ఏ అనే మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ చెప్పండి. ఎన్ని రోస్ ఉన్నాయి? 3 రోస్ ఉన్నాయి, ఒక కాలం ఉంది, మన 3/1 ఉంది. అదే మనకు ఏ ట్రాన్స్పోజ్ ఏమైపోతుంది? ఏ ట్రాన్స్పోజ్ యొక్క ఆర్డర్ ఏమవుతుంది? 1/3, రివర్స్ కదా. రోస్ కాలమ్స్ అయిపోతాయి, కాలమ్స్ రోస్ అయిపోతాయి, కాబట్టి రివర్స్ అయిపోతుంది. సో బి మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఎంత? 3/3. బి మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ మనకు తెలుసు 3/3. సో బిఏ ఏమైపోతుంది చెప్పండి? బి ఇంటూ ఏ. ఓకే, బి ఇంటూ ఏ ఏమైపోతుంది చెప్పండి? సో BA, what is the order of BA? So B first, B 3/3 matrix. So sorry, B అనేది 3/3 matrix, అలాగే A అనేది ఏంటి? 3/1 matrix. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ కాలమ్స్, నెంబర్ ఆఫ్ రోస్ ఏమి ఉన్నాయి కాబట్టి మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఇస్ పాసిబుల్. కాబట్టి మనకు అవుట్పుట్ లో ఏమొస్తుంది? 3/1 వస్తుంది. ఇక్కడ ఉన్న రోస్, ఇక్కడ ఉన్న కాలమ్స్ వస్తుంది, అవునా. సో అప్పుడు బిఏ మ్యాట్రిక్స్ యొక్క అవుట్పుట్ ఏమొస్తుంది? 3/1 వస్తుంది. సో ఇప్పుడు దిస్ ఈస్ మల్టిప్లైడ్ విత్ ఏ ట్రాన్స్పోజ్ యొక్క ఆర్డర్ ఎంత? 1/3. కాబట్టి ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, కాబట్టి మల్టిప్లికేషన్ ఇస్ పాసిబుల్. మనకు అవుట్పుట్ లో ఏ ట్రాన్స్పోజ్ బిఏ మ్యాట్రిక్స్ యొక్క అవుట్పుట్ లో మనకి ఏమొస్తుంది? 1 రో 1 కాలం, 1 రో 1 కాలం, అవునా కదా. సో 1/1 వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఏం చెప్పొచ్చు ఇక్కడ నుంచి? ఆప్షన్ సి ఇస్ నాట్ ద ఆన్సర్. ఎందుకు? దీని ఆర్డర్ 3/3 కాబట్టి. కానీ మనకు ఆన్సర్ లో ఖచ్చితంగా ఏం తెలుసు? 1/1 అంటే ఒక్క రో ఒక్క కాలం ఉండే మ్యాట్రిక్సే మనకు ఆన్సర్ అవుతుంది. ఒక్క రో ఒక్క కాలం ఉన్న మ్యాట్రిక్స్ మాత్రమే మనకు ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆప్షన్ సి కాదు, ఆప్షన్ డి కాదు, ఆప్షన్ ఏ అండ్ బి లోనే మనకు ఆన్సర్ ఉంటుంది. ఈ విధంగా ఫస్ట్ మీరు ట్రేస్ చేయగలిగితే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. అంటే యు ఆర్ గోయింగ్ టువర్డ్స్ కరెక్ట్ డైరెక్షన్ అని, ఓకేనా. సో ఇలాంటి క్వశ్చన్ ఎప్పుడైనా వచ్చినా కూడా మీరు ఈ విధంగా సాల్వ్ చేయండి, ఓకేనా. సో ఇప్పుడు మనకు ఒకవేళ కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఇక్కడ బి ఆప్షన్ బదులు 1001 లాగా ఇచ్చినాడు అనుకోండి, బి ఆప్షన్. ఇంకా అప్పుడు మనం అసలు ఆన్సర్ చేయాల్సిన, అసలు ఏ ట్రాన్స్పోజ్ బిఏ మల్టిప్లికేషన్ చేసి ఇదంతా చేయాల్సిన అవసరం ఉందా? అస్సలు లేదు. డైరెక్ట్ గా మనం ఆన్సర్ పెట్టేయచ్చు, ఓకే. సో ఇది అడ్వాంటేజ్ అనమాట. మీరు ఆర్డర్ కనుక్కోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఒకవేళ ఆప్షన్ బి కూడా 2/2 మ్యాట్రిక్స్ ఇచ్చినాడు అనుకోండి, అసలు సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా ఏ ఇస్ ద ఆన్సర్ అని మనం డైరెక్ట్ గా టిక్ పెట్టేయచ్చు, ఓకేనా. కానీ ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి తప్పదు, ఇంకా చేయాల్సిందే, ఓకేనా. చూడండి, సో ఫస్ట్ మనం కనుక్కోవాల్సింది ఏంటి? ఏ ట్రాన్స్పోజ్ బిఏ కనుక్కోవాలి. కాబట్టి దీనికి ఫస్ట్ ఈ బిఏ కనుక్కుందాం. వాట్ ఈస్ బిఏ? బి అంటే ఏంటి చెప్పండి? 1 - 1 0, 1 - 1 0. నెక్స్ట్ 0 2 3 4 0 - 1, 0 2 3 4 0 - 1. ఇది బి ఇంటూ ఏ ఎంత? 102. ఏ ఎంత? 102, ఓకేనా. ఫస్ట్ మల్టిప్లికేషన్ చేయండి ఈ రెండింటికి. ఫస్ట్ రో మల్టిప్లైడ్ బై దిస్ కాలం, చెప్పండి. 1 into 1 plus -1 into 0 plus 0 into 2. Next second row multiplied by this column, so 0 into 1 plus 2 into 0 plus 3 into 2. Third row multiplied by this column, so 4 into 1 plus 0 into 0 plus -1 into 2. ఇప్పుడు ఏమైతే చెప్పండి? 1 into 1 1, 1 into 0 అంటే 0, 0 into 2 అంటే కూడా 0, 0 into 1 0, 2 into 0 0, 3 into 2 6, 4 into 1 4 plus 0 into 0 0, -1 into 2
-2. సో అప్పుడు ఏమైతే 1 + 0 + 0 అంటే 1, 0 + 0 + 6 అంటే 6, 4 ప్లస్ ఆఫ్ -2 అవునా. 4 ప్లస్ ఆఫ్ -2 అంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది కదా, 4 - 2 అవుతుంది, విచ్ ఇస్ ఈక్వల్ టు 2. సో మనకి ఇక్కడ 2 వచ్చేస్తుంది, 162. సో దిస్ ఇస్ వాట్ బిఏ. ఇప్పుడు ఏం చేయాలి, దీనికి ఏ ట్రాన్స్పోజ్ తో మల్టిప్లై చేయాలి. సో ఇప్పుడు మనం ఏం అనుకుంటున్నాం, ఏ ట్రాన్స్పోజ్ బిఏ. ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏంటి చెప్పండి. ఫస్ట్ ఏ అంటేనేమో మనకు 102 ఒక కాలం ఉంది. ఈ కాలం ఇప్పుడు ఒక్క రోగా మారిపోతుంది. మన ఒక కాలం ఉంది, దాని ఇప్పుడు రోగా మారిపోతుంది. 102 వస్తుంది అనమాట. 102 మల్టిప్లైడ్ బై బిఏ. బిఏ అంటే ఏంటి, 162. 162 అంతే. చూడండి, ఒక్క రో ఉంది, ఒక కాలం అంతే. ఈ రో మల్టిప్లైడ్ బై ఈ కాలం, దట్ ఈస్ ద ఆన్సర్. సో చెప్పండి, 1 × 1 ప్లస్ 0 × 6 ప్లస్ 2 × 2. సో ఒక్క ఎలిమెంటే ఉంటుంది అనమాట. అప్పుడు ఏంట, 1 + 0 + 4. కాబట్టి 1 + 0 + 4 అంటే ఎంత, 5. సో ఒక్క ఎలిమెంటే ఉంటుంది. సో దిస్ ఈస్ 1/1 మ్యాట్రిక్స్. సో దిస్ ఈస్ ఏ ట్రాన్స్పోజ్ బిఏ. కాబట్టి చెప్పినాను కదా, 1/1 మ్యాట్రిక్స్. ఒక్క రో ఒక్క కాలం, ఒక్క రో ఒక్క కాలం అంతే. ఓకేనా. సో ఆన్సర్ ఏంటి, 5. సో ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. సో ఈ విధంగా ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడైనా మీకు వస్తే ఫస్ట్ ఆర్డర్ కనుక్కోండి. ఆర్డర్ కనుక్కోవడం వల్ల మనకు మాక్సిమం 2 or 3 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. 3 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినారంటే యు ఆర్ వెరీ హ్యాపీ. సరేనా. సో డైరెక్ట్ గా మీరు ఆ రిమైనింగ్ ఆప్షన్ ని మనం టిక్ పెట్టేయచ్చు ఆన్సర్ గా. ఓకే. సో ఇలాంటి క్వశ్చన్స్ వస్తే ఈ విధంగా సాల్వ్ చేయండి. ఓకేనా. రైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.